అక్కడికి వెళ్ళినప్పుడు ఇద్దరు డాక్టర్లు, పిల్లల డాక్టర్లు చూసి ఈ అబ్బాయి బతకడు, తీసుకెళ్ళిపోమన్నారు. అప్పుడు అంత ఎక్విప్మెంట్ లేదు. ఆ మాటలు నాకు బాగా గుర్తున్నాయి. ఎప్పుడైతే ఆ మాట విన్నారు, మా పెద్దనయ్య నా కాళ్ళ మీద పడిపోయాడు, స్పృహ కోల్పోయాడు. నేను చచ్చిపోతాను అనగానే మా పెద్దనయ్య దానిలోనే నా కాళ్ళ మీద పడిపోవడం నాకు బాగా గుర్తుంది. మా అమ్మ ఏడుస్తూ ఉంది. తర్వాత మూడో డాక్టర్ వచ్చాడు, సుధాకర్ గారి పేరు నాకు బాగా గుర్తు. ఆయన వచ్చి నన్ను పరీక్షించి ఈ అబ్బాయికి అరగంటలో ఆపరేషన్ చేస్తే బతుకుతాడు అని చెప్పాడు. వాళ్ళిద్దరు కూడా రైల్వే డాక్టర్లే, మంచి పలుకుబడిన డాక్టర్లే. కానీ వాళ్ళిద్దరు ఏమన్నారంటే ఈ అబ్బాయి బతకడు, తీసుకెళ్ళిపోడు. కానీ ఇంకొక ఆయన వచ్చి, ఆయన డాక్టర్, ఆయన అన్నాడు అరగంటలో ఆపరేషన్ చేస్తే బతుకుతాడని చెప్పి. నేను వెళ్ళేటప్పుడు మా తాతలు, ఇద్దరు తాతలు కూడా వచ్చి ప్రార్థన చేసి కన్నీటితో పంపించి బయటికి ఎలా వస్తాడో తెలియదని. అందుకంటే ఇద్దరు డాక్టర్లు ఏం చేశారు, చచ్చిపోతాడు, టైం వేస్ట్, అనవసరం, కనీసం ఉండే ఆ గంట అరగంట అన్నా మీ దగ్గర పెట్టుకోండి అని పంపించేద్దాం అనుకున్నారు. కానీ మూడో డాక్టర్ ఏమన్నాడు, అరగంటలో ఆపరేషన్ చేస్తే బతుకుతాడు అన్నాడు. ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటి, మా వాళ్ళ బాధ? ఆ ఇద్దరు డాక్టర్ల మాట విని గనక ఇంటికి తీసుకురా గంటన్నా వాడు మాతో మాట్లాడతాడు అనుకుని ఉండొచ్చు నాకు తెలిసి. కానీ మూడో డాక్టర్ ఏమంటున్నాడు, అరగంటలో ఆపరేషన్ చేస్తే బతుకుతాడని ఈయన ఒక అభయం ఇచ్చాడు. ఈ యొక్క టెన్షన్లో వాళ్ళు ఏం చేశారంటే దేవుడికి అప్పగించారు. హల్లెలూయా. నేను స్టెచ్ మీద పడుకొని ఉన్నాను, మా తాతలు వచ్చి ఏడ్చి ఏడ్చి ఏడ్చి